అలాస్కాలో ట్రంప్ అండ్ పుతిన్ మీటింగ్ అయిన తర్వాత పుతిన్ మోదీకి కాల్ చేసి అదంతా బ్రీఫింగ్ చేశారు. దానికి మోదీ ట్వీట్ కూడా చేశారు, థ్యాంక్ యూ ప్రెసిడెంట్ పుతిన్ ఫర్ బ్రీఫింగ్ అని చెప్పి. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఆ మీటింగ్ గురించి, అలాస్కా మీటింగ్ గురించి హైలీ కమెండబుల్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ పీస్ అని చెప్పి ఆల్రెడీ ట్వీట్ చేశారు, అంటే ఎంకరేజ్ చేశారు అన్నమాట ఆ మీటింగ్ ని. అండ్ పుతిన్ క్లియర్ గా చెప్పారు మనతో ఏమేమి డిస్కస్ చేశారు, ఎలా వెళ్ళింది డిస్కషన్ అనేది. అండ్ మోదీ క్లియర్ గా ఆ ట్వీట్ లో ఏం చెప్పారంటే, భారతదేశము శాంతికి అన్ని విధాలా తోడ్పడుతుంది, సహాయపడుతుంది, అండ్ ఫస్ట్ నుంచి మేము శాంతే అనే చెప్తున్నాము. మనకు అంటా ఉంటారు కదా వెస్టర్న్ వీళ్ళంతా, యూరోప్ వీళ్ళందరూ ఏమంటా ఉంటారు, మనం ఫ్యూయల్ చేసాము ఈ వార్ ని రష్యా దగ్గర కొని అని. మనం ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాము శాంతి శాంతి వద్దు అని. రష్యాకి చెప్పాము, ఉక్రెయిన్ కి చెప్పాము. కానీ వీళ్ళకి అలా కాదు కదా, రష్యాకి డబ్బులు వెళ్ళకూడదు, రూపాయి కూడా వెళ్ళకూడదు అని. కానీ అలా అని చెప్పి మన మీద ఫ్యూయల్ చేస్తున్నట్టు కాదు, వీఆర్ యూజింగ్ ఫర్ ఆర్ నీడ్స్ అండ్ ఫర్ ఆర్ పీపుల్ అండ్ ఆల్సో ఫర్ ద సేక్ ఆఫ్ గ్లోబల్ హార్మనీ. అంటే చిన్న కంట్రీస్ ఒకేసారి ఆయిల్ బ్యారల్ రేట్స్ పెరిగిపోతాయి కదా, 10% ఆఫ్ ఆయిల్ కన్సంప్షన్ రష్యాది ఆపిస్తే కనుక. సో వీ డిడ్ దట్. సో ఈ ట్రంప్ శాంక్షన్స్ వీటన్నిటి గురించి కూడా డిస్కషన్ అయ్యింది. వీ గోనా సీ లైక్ హౌ ద మీటింగ్ గోస్. ట్రంప్ కూడా మీటింగ్ ఈజ్ వెరీ ప్రొడక్టివ్ అన్నాడు, కానీ దాని అవుట్కమ్ అనేది పెద్దగా ఏమీ లేదు అని కూడా తెలిసి వచ్చింది. అండ్ పుతిన్ ఏమన్నారు, నెక్స్ట్ మీటింగ్ ఇన్ మాస్కో అన్నారు. వీ నీడ్ టు సీ హౌ ఇట్ గోస్. హోప్ఫుల్లీ ఈ వార్ అనేది ఇంతటితో ఎండ్ అయిపోతే బాగుంటుంది. కానీ మొన్నటి మీటింగ్ అయితే వార్ టువర్డ్స్ ద ఎండింగ్ ఆఫ్ ద వార్ అయితే అవ్వలేదు. మళ్ళా ట్రంప్ నాకు తెలిసి జెల్స్కి వీళ్ళందరితో, యూరోప్ వాళ్ళతో వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు, నాటో వాళ్ళతో. ఫర్ ష్యూర్ పుతిన్ అయితే ఆక్రమించిన ల్యాండ్ ని వెనక్కి వెళ్ళడు, అండ్ నాటోలో ఉక్రెయిన్ ఫ్యూచర్ లో కూడా జాయిన్ అవ్వకుండా ఒక సిగ్నేచర్ కావాలి. ఈ రెండు ఉంటే ఈ వార్ ఎండ్ అయినట్టే. ఎందుకంటే ఇంత నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఆబ్వియస్లీ ఏ కంట్రీ వెనక్కి వెళ్ళదు. వీ నీడ్ టు సీ హౌ ఇట్ గోస్.